హాయ్ అండి, నమస్తే. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక టేస్టీ, హెల్దీ, సింపుల్గా చేసుకునే బ్రెడ్ పిజ్జా రెసిపీని మీకు నేను షేర్ చేస్తున్నాను. ఎక్కువ శ్రమ పడకుండా జస్ట్ 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ పిజ్జా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది ఇన్స్టెంట్గా చేసుకునే పిజ్జా అండి. ఇంట్లో పిల్లలు అడగగానే బయట ఆర్డర్ పెట్టేయకుండా ఇలా మన చేత్తో ఇంట్లోనే సింపుల్గా హెల్దీగా చేసి పెడితే చాలా మంచిది. ఇలా చేసుకుంటే పిల్లలు ఎన్నైనా తినేస్తారు. మా పిల్లలకైతే చాలా ఇష్టమండి ఈ పిజ్జా. చేసుకోవడం కూడా చాలా ఈజీ, 10 నిమిషాల్లో అయిపోతుంది. అది ఎలాగో చూసేద్దామా మరి? దీనిలోకి నేను ఆనియన్, క్యాప్సికమ్, టమోటా, స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. మీరు ఎన్ని బ్రెడ్ స్లైసెస్ చేస్తున్నారో దాన్ని బట్టి వెజిటేబుల్స్ క్వాంటిటీని పెంచుకోవాలి. నేను మీకు చూపిస్తున్నది 2 బ్రెడ్ స్లైసెస్కి. సో అన్నీ హాఫ్ పీసెస్ అయితే సరిపోతాయండి. హాఫ్ ఆనియన్, హాఫ్ టమోటా, హాఫ్ క్యాప్సికమ్, కొంచెం స్వీట్ కార్న్ అయితే సరిపోతుంది. ఇలా వీటన్నింటినీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. బ్రెడ్తో చేస్తున్నామని కానీ ఈ పిజ్జా చాలా టేస్టీగా ఉంటుందండి. నాకు ఈ పిజ్జా బేస్తో చేసిన పిజ్జా కంటే ఈ బ్రెడ్తో చేసిన పిజ్జానే చాలా ఇష్టం, చాలా టేస్టీగా అనిపిస్తుందండి. సో మీరు ట్రై చేయండి ఒకసారి ఇంట్లో. ఇలా కట్ చేసుకుని వెజిటేబుల్స్ని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత బ్రెడ్స్ని అయితే తీసేసుకొని బ్రెడ్స్కి బటర్ని అయితే అప్లై చేయాలండి. ఈ బటర్ వచ్చి హోమ్ మేడ్ బటరేనండి. నేను నా చేతులతో చేసిన బటరే. సో ఎల్లో కలర్లో ఉంది అని అంటే ఆవు పాలు బటర్ అండి అది. ఇలా బటర్ అప్లై చేసిన తర్వాత బ్రెడ్ని అయితే ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత దీనికి పిజ్జా సాస్ అండి. నేను ఇది బయట కొన్నాను, మార్కెట్లో దొరుకుద్దండి. మీకు పిజ్జా సాస్ అయితే ఇంట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కూడా చూపిస్తాను పిజ్జా సాస్ని ఎలా తయారు చేసుకోవాలి. అండ్ పిజ్జా బేస్ని కూడా తయారు చేసి పిజ్జాని అయితే ప్రిపేర్ చేయడం నేను చూపిస్తానండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇది కొన్నది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైకి టమోటా సాస్ను కూడా యాడ్ చేసుకోవాలండి కొంచెం. ఈ టమోటా సాస్ను కూడా ఇలా అప్లై చేసిన తర్వాత దీనిపైకి చీజ్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైకి వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకోవాలండి. వెజిటేబుల్స్ను కూడా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదా. మొత్తం వెజిటేబుల్స్ని అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన చీజ్ని అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పైన చీజ్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిలోకి పెప్పర్ పౌడర్ అండి. పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ తెలుసు కదా మనకి, వాడుతుంటాం. దాన్ని అయితే స్ప్రింకిల్ చేసుకోవాలి. సో దీనివల్ల చాలా టేస్ట్గా ఉంటుంది పిజ్జా. నెక్స్ట్ వచ్చి చిల్లీ ఫ్లేక్స్ అండి. చిల్లీ ఫ్లేక్స్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసినయే, అవి కూడా ఏది బయట కొన్నది కాదు. పెప్పర్ పౌడర్ అయినా ఇంట్లో ప్రిపేర్ చేసిందేనండి. నెక్స్ట్ వచ్చి ఓరిగానో అండి. ఓరిగానో అంటే ఏమీ లేదండి, అది వామాకు పౌడర్ అండి. నేను ఇది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. సో వామాకు పౌడర్ వల్ల దీన్ని టేస్ట్ అయితే చాలా ఎన్హాన్స్ అవుద్ది. అసలు పిజ్జాకి మెయిన్ టేస్ట్ ఓరిగానో వల్లేనండి. చపాతీ ప్యాన్ అండి. ఇలా ఒకదానిపై ఒకటి ఈ ప్యాన్స్ అయితే ఇలా పెట్టుకొని అప్పుడు మనం బేక్ చేసుకోవాలండి పిజ్జా అయితే. లేదు అంటే ఒకే ప్యాన్ మీద మనం బేక్ చేసినట్టయితే అది బ్రెడ్ కదండి, కిందనైతే మాడిపోతుంది ఖచ్చితంగా. ఇలా బ్రెడ్ స్లైసెస్ని అయితే ప్యాన్ పైన పెట్టుకొని పైన అయితే లిడ్ని అయితే క్లోజ్ చేసుకోవాలండి. ఇలా 10 మినిట్స్ ఆగితే సరిపోతుందండి. మనకైతే పిజ్జా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా మొత్తం అంతా చీజ్ అంతా మెల్ట్ అయిపోతుందండి. బ్రెడ్ కూడా బ్రౌనిష్గా వస్తుంది కిందని. అలా అయితే ఇంకా మన పిజ్జా రెడీ అయిపోయినట్టే. చూసారు కదా పిజ్జా ఎంత కలర్ఫుల్గా ఉందో. దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. టేస్టీగా, ఎంతో హెల్దీగా, చాలా సింపుల్గా 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి పిజ్జా అయితే. పిల్లలైతే మీరు చాలా ఒక్కసారి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కూడా చేయమని అడుగుతారండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందని నేను చెప్పడం కాదండి, మీరందరూ ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. ఇది ఎలా కుదిరిందో కిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి.